నమస్కారం అండి, దిస్ ఇస్ #you. వెనకమాల నేను పెట్టాను రాజా రాజు కదా, సారీ అండి, ఇలా కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాం ఒక్కొక్కసారి. ఈ లవ్ బర్డ్స్ గురించి నాకు ఒక రకమైన ఇరిటేషన్ కూడా ఉంది. బట్ ఈరోజు మళ్ళీ న్యూస్లోకి వచ్చారు వీళ్ళు. మనం చూసుకుంటే కనుక ఇది వరకు ఈ లవ్ బర్డ్లో మన బర్డ్ సీరియస్గా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోయి పాపులారిటీ బాగా సంపాదించి అండ్ నేను బిగ్ బాస్కి వెళ్ళింది కూడా నా బిజినెస్ ఎక్స్పాన్షన్ పబ్లిసిటీ కోసం వెళ్ళానని చెప్పి దాని గురించి బయటకు వచ్చి వెళ్ళిన తర్వాత చాలా మంది అసలు ఈవెన్ ఎలా తీసుకున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏంటి, పోయి అక్రమ సంబంధాలతో ఫేమస్ అయిన ఈ దివ్వెల దువ్వాడ మాధురిని తీసుకెళ్లిపోయి బిగ్ బాస్ లో పెడితే అసలు యూత్ కేసు సందేశం ఇస్తున్నారు. నాగార్జున గారి మీద కూడా మండిపడ్డారు అందరూ. బిగ్ బాస్ షోలోంచి ఆమెను గెంటేదాకా ప్రజలు ఎవరు ఒప్పుకోలేదు. దానికి మిషన్ ట్విస్ట్ ఏంటంటే లేదు నాకే వెళ్ళిపోవాలనిపించింది, ఎందుకంటే మా రాజా బర్త్డే ఉంది, సో బర్త్డేకి బయట ఉండకపోతే నేను చాలా ఎమోషనల్ అయిపోతా అని చెప్పి రావటమే హగ్లు కిస్సులు అన్ని ఇచ్చుకున్నారు. లవ్ బర్డ్స్ లోపలికి మామూలుగానే వెళ్ళిపోయారు. సో భార్యాభర్తలు అని చెప్పుకొని తిరిగే ఈవిడ అంటే నా మొగుడు అని చెప్పి లేటెస్ట్ గా ఒక వీడియో చూసాను. దాని తర్వాత ఇప్పుడు సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్కి వస్తాను. ఆ వీడియో వినాలి బ్రో, మనం ఏంటే తప్ప మనకు అర్థం కాదు. ఒక్కసారి వీడియో వినరా. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కోసం చెప్పాలంటే చరిత్ర తిరగేయాల. దువ్వాడ శ్రీనివాస్ అంటే బాంబులు యాటం వల్ల మళ్ళా కానీ బాంబులు చుట్టడా ఒక్కొక్కడికి మడతాయి. మొన్నే ఆవిడ పాపం దువ్వాడ శ్రీనివాస్ అంటే బాంబులని, మళ్ళీ బాంబులు చుట్టాడంటే ఒక్కొక్కరికి మడతడిపోద్దని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లో ఒక రకంగా దమ్కి ఇచ్చి మరి అక్కాయ్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టిన తర్వాత ఏమైంది, నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఓటి రాజేంద్ర నగర్ పోలీస్ టీం వెళ్ళిపోయి మోయినాబాద్ లో పెండెంట్ ఫామ్ హౌస్ లో నిర్వహించిన ఒక పార్టీలో వీళ్ళిద్దరు జంట ఎక్కడ పడితే అక్కడ పార్టీస్కి వెళ్తా ఉంటారు అనుకోండి, కామన్, దాంట్లో తప్పేం లేదు. సో వెళ్ళిన జంట మీద అర్జెంట్ గా పోలీసులు అక్కడ రైడ్ చేస్తే అక్కడ అన్ఆథరైజ్డ్ ఎక్సైజ్ పర్మిషన్ లేకుండా లిక్కర్ పార్టీ జరుపుతూ హుక్కా సేవిస్తూ హాయిగా ఉన్న అందరినీ అరెస్ట్ చేశారు నిన్న. అక్కడ పార్థసారథి అనే ఒక వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేస్తే దానికి మన లవ్ బర్డ్స్ హ్యాపీగా వెళ్ళిపోయారు. ఈ లవ్ బర్డ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, అక్కడ ఎక్సైజ్ పర్మిషన్ పార్థసారథి తీసుకోలేదు. మోయినాబాద్ కింద వచ్చినప్పుడు రాజేంద్ర నగర్ పోలీసులు సడన్ గా రైడ్ చేస్తే అక్కడ లిక్కర్ బాటిల్స్ దొరికినాయి, హుక్కాలు కూడా దొరికినాయి. అక్కడ సేవించిన వాళ్ళలో రాజారాజు. సో వాళ్ళని ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు బయటకు ఎప్పుడు వస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. కొంతమంది అయితే వీళ్ళిద్దరిని ఒకే సెల్లో పెట్టారని కూడా డౌట్ వస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ జంట ఎప్పటికప్పుడు ఒక వివాదంలో ఇరుక్కుంటానే ఉంటుంది. కానీ అది గొప్పతనంగా వాళ్ళు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతారు. ఈయన ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీతో నాకేం సంబంధం లేదంటాడు. నేను ఆ పార్టీలో మాత్రం మొత్తం వైసీపీ వాళ్లే ఉన్నారు. ఇదెక్కడ రాజకీయం పార్టీ నుంచి అదేంటి ఇదేదో ఉంటది కదండి డివిజన్ వాళ్ళకి, ఏంటది డిసిప్లినరీ కమిటీ దువ్వాడని సస్పెండ్ చేసింది. మీ సస్పెండ్ చేయడం ఏంటి, నేనే చేస్తా అని చెప్పి ఇలా చేతులు ఊపి బిగ్ బాస్ ఈమె ఒక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊగిపోయిన దువ్వాడ. నేను అనుకున్నాను బ్రో కొంచెం రిలాక్స్ గా అంకుల్, ఎక్కడైనా గుండెపోటు వస్తే మళ్ళీ ఇబ్బంది, బికాజ్ అంత ఉద్రేకత పనికిరాదు, ఎప్పుడు స్ట్రెస్ తీసుకోకూడదు. సో అంత ఊగిపోతే చివరికి వైసీపీ వాళ్ళతో నిన్న పార్టీలో హాయిగా కూర్చుని అక్కడ ఎక్సైజ్ పర్మిషన్ లేకుండా లిక్కర్ పార్టీ హుక్కా పార్టీ ఇన్ని జరుపుకున్నందుకు రాజారాజుని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినా పెద్ద న్యూస్ అయ్యేది కదా, ఒక చిన్న స్లిప్పర్ న్యూస్ అయ్యేది. కానీ ఈ దివ్వెల మాధురి ఆమె పెట్టేసుకుంటుందండి ఇంటి పేర్లు, మనకు అనవసరం. ఆ దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరు చేసిన రచ్చ మామూలుగా ఉండదు. తిరుమలకి వెళ్ళారంటే రచ్చ, బిగ్ బాస్కి వెళ్ళారంటే రచ్చ, దాని నుంచి బయటకు వచ్చారంటే రచ్చ, దాంట్లో ఊళ్ళలో తిరిగారంటే రచ్చ, పార్టీలకు వెళ్ళారంటే ఇలా రచ్చ. ఈరోజు ఈ రచ్చతో వీళ్ళందరూ ఫేమస్ అయ్యారు. ఇది ఈ రోజు నడుస్తున్న టాపిక్. వీళ్ళని అరెస్ట్ చేశారంటే రైట్ నో వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఎక్సైజ్ శాఖ పర్మిషన్ లేకుండా లిక్కర్ పార్టీ చేసుకుని హుక్కా పార్టీలు చేసుకున్నారు. వాటన్నిటిని సీజ్ చేశారు పోలీసులు. ఈ ప్రేమ జంటకి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అని చాలా మంది బాధపడుతున్నారు. కొంతమంది అవునా ఇలా కూడా జరిగిందా వీళ్ళకి, ఏంటిదంతా మొత్తం బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు పాపులారిటీ వచ్చేసి నేను సెలబ్రిటీ అనుకుంది. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను సెలబ్రిటీని కాబట్టి నన్ను అరెస్ట్ చేశారంట అక్క. ఇన్ని రకాలుగా మనకి సెలబ్రిటీ అన్న స్టేటస్ చివరికి ఒక నెగిటివ్ సింబల్ పనికి వస్తుంది. పాజిటివిటీకి సెలబ్రిటీస్ కాదు, నెగిటివిటీ చేస్తే సెలబ్రిటీలు అవుతారని ఈవిడ దారిని ఎవరైనా వెళ్ళారనుకోండి బొక్క బార్లో పడతారు. ఆదర్శంగా తీసుకోవాలనుకుంటే పైకి వచ్చిన ఉమెన్ ని తీసుకోండి, సవ్యంగా వెళ్ళండి, మీ అమ్మానాలను అడిగి వాళ్ళ గైడెన్స్ తీసుకెళ్ళండి. అంతే తప్ప ఇలాంటి ఇష్యూస్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని మేము సెలబ్రిటీ అయిపోవాలి, కష్టపడితే సెలబ్రిటీ అవుతాం అని చెప్పింది ఇవిడ. ఏం కష్టం పడిందో, ఏం సెలబ్రిటీ అయిందో మీరందరూ మీ ఒపీనియన్స్ కమెంట్స్ లో మెన్షన్ చేయండి. జంట గురించి, ఈ కొత్త వివాదం గురించి అండ్ నిన్న జరిగిన తాగు పార్టీ గురించి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.